ఎందుకంటే భారతదేశ భూభాగమే మీకు తూర్పుగా తిరిగి ఉంది. ఉష్ణోగ్రత మనకి ఇతర దేశాల కంటే మనకి ఎక్కువ. సూర్యుడు ఇక్కడ ఎక్కువసేపు ఉంటాడు మన దేశంలో. మన అదృష్టం అది నిజం చెప్పాలంటే. అందుకని తూర్పు ముఖంగా మనకు మంచిది. ఎందుకంటే వెలుతురు వెంటనే పెందరాళ్లే వస్తుంది, ఎక్కువసేపు ఉంటుంది. ఇంటికి ఆరోగ్యానికి గాలికి మంచిది. వ్రతాలు నోములు చేస్తే తూర్పుగా తిరిగి చేయమనేది. పూర్వం కరెంట్ లేదు, ట్యూబ్లైట్ లేవు, ఆముదం దీపాలు అస్తమానం పెట్టుకోలేరు. ఈ ముహూర్తాలన్నీ తెల్లరగట్ట ఉంటాయి. శనివారం దుర్ముహూర్తం తప్పితే మిగిలిన రోజులు ముహూర్తాలు తెల్లారగట్ట ఉంటాయి. ఆ తెల్లారగట్ట కూర్చొని తూర్పుగా మొదలు పెడితే ఒక అరగంటలో వెలుతురు పడుతుంది. కాస్త అగిపెట్టుందో ఆముదం ఎక్కడుందో కనపడుతుంది. అందుకని తూర్పుగా జరిగితేనే శుభం జరుగుతుంది, ఉత్తరంగా జరిగితే జరగదని ఎక్కడ లేదు. దానికి దీనికి సంబంధం ఇదంతా వాస్తు ఈజ్ నథింగ్ బట్ ఇంజనీరింగ్. గాలి వెలుతురుకు సంబంధించిన విషయం తప్పితే అక్కడ ఎవరు దేవతలు అంటే మనకు డామ్ అనడానికి ఏం లేదు. అక్కడ అలా మార్చేయకూడదు శాస్త్రాన్ని. అది ఇంజనీరింగ్, భౌతికం. అది దాని భౌతికాన్ని కూడా మనం ఏదో మతం చేసి పారేసారు, కానీ పిచ్చి నమ్మకాలు బయలుదేరాయి అంతే తేడా. మరి అందుకే అమెరికాలో మీకు దక్షిణం వాస్తు అండి, దక్షిణముఖంగా ఉంటాయి ఇళ్ళని. ఎందుకంటే వాళ్ళ నిర్మాణాలు వేరు, వాళ్ళ వ్యవహారం వేరు. అక్కడ దక్షిణమే ఉంటాయి. ఈ ఆచారాన్ని బట్టి పద్ధతిని బట్టి మారతాయి అన్నీ కూడా.